ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 18వ తేదీ సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం గురువార దినపు రాత్రికాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, దినమంతా కాచి కాపాడినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ మరి క్షేమకరమైన స్థితిగతుల కొరకు మనం ప్రార్థించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవా, మీ కృపను బట్టి కార్యములు జరిగిస్తున్న మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నాం. జీవాధిపతి, అత్యున్నత సింహాసనాసీనుడా, ఇదిగోనైనా శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్న దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. అయా, ఈ దినమంతా మీ భద్రతలో క్షేమకరంగా మీ కృపలో నడిపినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మా పనిపాటలో మీరు తోడుగా ఉన్నారు. మా కుటుంబం చుట్టూ, మా బిడ్డల చుట్టూ, అయా స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళొచ్చిన మా బిడ్డల చుట్టూ మీ కంచి వేశారు. వంటగదిలో ఉండేటువంటి బిడ్డలకు మీ కాపుదలు అనుగ్రహించారు. అయా, ఇదిగో నాయనా, మీ కృపను బట్టి నడిపించిన దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధంగా పాపం అపరాధము చేసినట్లయితే క్షమించండి నా తండ్రి. అయ్యా, ఎవరైతే మీ కృపను నిరర్ధకం చేస్తున్నారో, ఇంకా రక్షణ లేకుండా, ఇంకా మారు మనసు లేకుండా ఉన్నారు, అయ్యా ఇదిగో నాయనా, కాలము అయా సమయాన్ని గుర్తెరిగిన వారై మారు మనసు పొందటానికి కృప దయచేయండి. అయా బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో నిద్రకు ఉపక్రమిస్తుంటుండగా మీ కావలి కంచిగా ఉంచండి అయ్యా. ఎటువంటి భయాలు లేకుండా ప్రశాంతమైన విశ్రాంతిని కలగచేయండి నా తండ్రి. పీడకలలు దూరపరచండి అయ్యా. చీకటి అంధకార శక్తులను దూరపరచండి. ఎటువంటి అలసట, ఒకవేళ దినమంతా పనిచేయటాన్ని బట్టి శరీరాలు అలిసిపోయి ఉన్నట్లయితే చక్కని ప్రశాంతమైన విశ్రాంతిని దయచేయండి నా తండ్రి. అయా, మీ కృపను బట్టి బలపరచండి. ఈ సమయంలో వీళ్ళ ఆత్మీయ జీవితాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా దినదినము వర్ధిల్లి అయా శరీర కార్యాలను జయించిన వారుగా నాయనా ఆత్మానుసారులుగా వర్ధిల్లటానికి కృప దయచేయండి. ప్రతి వ్యసనాన్ని, ప్రతి చీకటిని దూరపరచండి అయ్యా. ఇదిగో నాయనా, వీళ్ళకు అనుగ్రహించిన కుటుంబాలను నాయనా మీ కృప చేత నింపండి అయ్యా. ఏ బిడ్డ జీవితంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయో తొలగించండి అయ్యా. ఏ బిడ్డ జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయో, కుటుంబ సమస్యలు ఉన్నాయో తొలగించండి. గృహం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి కుటుంబంలో ఏ శాంతి సమాధానాలు కరువైనా మీ కృప చేత నింపండి నా తండ్రి. అయా, కృప కలిగిన దేవా, దినమంతట్లో తోడుగా ఉన్నటువంటి తండ్రి, ఇదిగో నాయనా మీ కృపను బట్టి బలపరచండి నా దేవా. అయా, మరి సమయంలో మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచు